శ్రీమతి రామానుజాయ నమ. శ్రీ దయాబాలమునియే నమ. శ్రీమద్వరవరమునియే నమ. 22వ పాసరం అంగణ్మాన్ ஞாலத்தரசர். 21వ పాసరంలో అహంకార మమకారాలని పోగొట్టుకుని కృష్ణద్వారానికి వచ్చారు ఆండాళ్ మరియు తన స్నేహితులు. 21వ పాసరంలో శక్తిని కోల్పోయే శత్రువుల గురించి కూడా మాట్లాడారు. 22వ పాసరంలో అనన్యార్హ శేషత్వం గురించి చెప్తోంది. భగవంతుడైన శ్రీమన్నారాయణకి శరణాగతి చేయడం తప్ప వేరే ఆశ్రయం లేదు, శ్రీమన్నారాయణకి తప్ప ఇంకెవరికీ సేవ చెయ్యక తప్పదు అని నొక్కి చెప్తోంది ఆండాళ్ తల్లి. భగవంతుడి పాదాలు తప్ప ఇంకో చోటకి వెళ్ళి చేరేది లేదు అని చెప్పడమే ఆండాళ్ళకి కోరిక. ఉదాహరణలతో చూద్దాం. అంగణ్మాన్యాలం అంటే ఈ పెద్ద లోకంలో అరసర్ చిన్నగా ఉండే రాజువులు, అంటే చిన్న చోటని మాత్రమే రాజ్యాన్ని పరిపాలనం చేస్తూ ఉండగా అదే పెద్ద రాజ్యం, వాళ్ళే లోకానికి చక్రవర్తులు, భగవంతుడు అనే భావంతో అహంకారంతో ఉంటారు. ఇలా అహంకారంతో ఉండే రాజుల గురించి నమ్మాళ్వార్ ఒరునాయగమాయ్ అని ఒక 11 పాసరాల్లో చెప్పారు. దాంట్లో ఏమంటారంటే, ఒకప్పుడు రాజుగా ఉన్నవాళ్ళు వాళ్ళ రాజ్యాన్ని ఇంకెవరికో కోల్పోతే వాళ్ళ పరిస్థితి అడుక్కునేలాగా అయిపోయి వాళ్ళ స్థితి ఎవరికీ తెలియకూడదని దాక్కొని రాత్రిలో మాత్రమే బయటికి వచ్చి చీకటిలో ఆహారాన్ని వెతుక్కుంటారు. ఇలాంటి వాళ్ళకి స్వరూప జ్ఞానం పుట్టే కొద్దీ ఇలా తమని తామే చేర్పుకునే చోట, అదే పెద్ద రాజవులు కూడా చేరే చోట ఆ భగవంతుని పాదాలే. ఈ పాసురంలో తిరునామం నిర్దిష్టగా కనపడకపోయినా మన పూర్వాచారులైన ప్రతివాది భయంకర మన్నంగరాచార్య స్వామి చెప్పిన తిరునామం అంగణ్మాన్ ஞாலத்தரசர் పణియుం పెరుమాన్ అంటే రాజువులు చక్రవర్తులు వచ్చి పాదదాసులయ్యే భగవంతుడు. రాజులు పాదదాసులయ్యే భగవంతుడు. ఇలాగా మనకి ఆళ్వార్లలో కూడా ఉదాహరణంగా కనపడేవాళ్ళు కులశేఖర ఆళ్వార్ మరియు తిరుమంగయ్య ఆళ్వార్. అహంకారంతో ఉండి అది తొలగిపోయి శ్రీమన్నారాయణనికి దాసులయ్యారు కదా. ఎంత అహంకారం ఉన్నా చివరికి చేరే చోట శ్రీమన్నారాయణనుడి పాదాలే. దాన్ని అభిమాన భంగమాయ్ అని అంటారు. వినయంతో అహంకారాన్ని పోగొట్టుకున్నారు ఈ ఇద్దరు ఆళ్వార్లు. ఇంకో సంఘటనలో ఇంకొంచెం చూసి అర్థం చేసుకుందాం. శ్రీ పరాశర భట్టర్ అని ఒక పెద్ద శ్రీ వైష్ణవ ఆచార్యులు శ్రీరంగంలోనే ఉన్నారు. ఆయన దగ్గరకు ఒక వ్యక్తి వచ్చి ఒక ప్రశ్న వేశాడు. బ్రహ్మదేవుడు ఇతర దేవతలందరూ ఎన్నో జన్మలు ఎత్తి తపస్సు చేసి తర్వాతే మోక్షాన్ని పొందుతారు. అయితే శ్రీ వైష్ణవులు మాత్రం, అంటే శ్రీమన్నారాయణకి శరణాగతి చేసిన వాళ్ళు ఈ జన్మ ముగిసేటప్పుడే మోక్షాన్ని పొందుతారు. మరి దానికోసం ఆతృతగా కూడా ఎదురు చూస్తూ ఉంటారు అని నమ్మకం, విశ్వాసంతో ఎలా ఉంటారు? శ్రీ భట్టరు పెద్ద ఆచార్యులు కదా, ఆయన అసాధారణంగా సింపుల్గా సమాధానం ఇచ్చారు. బ్రహ్మ లాంటి వాళ్ళు వాళ్ళ పదవి స్థానాలకి ప్రకారం అహంకారం మమకారాలతో ఉంటారు. వాటిల్ని వదిలించుకోవడానికి వాళ్ళకి ఎన్నో జన్మములు అవసరం. అయితే శరణాగతి చేసిన వాళ్ళకి తమను తామే అల్పులుగా భావిస్తారు. అందువల్ల తక్కువగా అహంకార మమకారాలతో కలిగి ఉంటారు. శ్రీ వైష్ణవులు మోక్షం కోసం శ్రీమన్నారాయణ మీదే ఆధారపడి ఉంటారు. అందుచేత కేవలం ఈ జన్మ చాలు అని శ్రీ పరాశర భట్టర్ ఇచ్చిన సమాధానం. మన పూర్వులు ఇంకా ఏమంటారంటే, బ్రహ్మకి కూడా అహంకారం ఉండి శ్రీకృష్ణతో ఓడిపోతాడు.
కానీ ఈ గోపికలు ఆండాళ్తో వచ్చిన వాళ్ళు ఎలా ఉంటారంటే కృష్ణుడి గొప్పతనం తెలుసుకొని కృష్ణుడే సర్వస్వం, కృష్ణుడి కోసమే శరణు వేడుకుంటుంటారు కదా. ఇలా స్వరూపాన్ని తెలుసుకున్నవాళ్ళు కాబట్టి కృష్ణుడు వీళ్ళ దగ్గర ఓడిపోతాడేమో. ఇంకా తిరుపావై వచ్చే కొద్దీ ఇలాంటి విషయాలు బాగా తెలుసుకుందాం. ఇలా అందరూ అభిమానాన్ని పోగొట్టుకుని వాళ్ళ అహంకార మమకారాలని పోగొట్టుకుని వచ్చి చేరే చోట శ్రీమన్నారాయణ పాదాలే అని తలుచుకుంటూ ఈ పాసురాన్ని పాటగా విందాం రండి. அங்கண்மாஞாலத்து அரசர் அபிமான அங்கண்மாஞாலத்து அரசர் அபிமான பங்கமாய் வந்து நின் பள்ளி கட்டில் கீழே பங்கமாய் வந்து நின் பள்ளி கட்டில் கீழே சங்கம் இரு பார்ப்போல் வந்து தலை பெய்தோம் சங்கம் இரு பார்ப்போல் வந்து தலை பெய்தோம் கிங்கிணி வாய் செய்த தாமரை பூ போலே கிங்கிணி வாய் செய்த தாமரை பூ போலே செங்கண் சிறு சிறிதே எம்மேல் விழியாவோ செங்கண் சிறு சிறிதே எம்மேல் விழியாவோ திங்களும் ஆதித்யனும் எழுந்தார் போல் திங்களும் ஆதித்யனும் எழுந்தார் போல் அங்கண் இரண்டும் கொண்டு எங்கள் மேல் நோக்குதியேல் அங்கண் இரண்டும் கொண்டு எங்கள் மேல் நோக்குதியேல் எங்கள் மேல் சாபம் இழிந்தேலோரெம்பாவாய் எங்கள் மேல் சாபம் இழிந்தேலோரெம்பாவாய். ஆண்டாள் திருவடிகளே சரணம்.